విఘ్ననాయకుడవీవని సర్వజనులు సన్నుతింప సర్వ విజయములను వసగుము విఘ్నరాజా. శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య, ముక్కంటి నందన ముద్దు గణపయ్య, శ్రీకుమారాగ్రజ స్థిరమందహాస. ఓం నమో మహాగణాధిపతయే నమః. శ్రీ మహాకాయుడైనటువంటి పరమాత్మ గణేశుడు విఘ్నాధిపతి ఈనాటి వినాయక చవితి సందర్భంగా పిల్లయార్పట్టి నుండి మనం ప్రత్యక్ష వీక్షణంగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రత్యక్షంగా అంటే పరమాత్మ ఎప్పుడు ఒక చిన్న చిత్రం కనిపించినా ప్రత్యక్షంగా ఎక్కడో ఏ లోకంలో ఉన్నటువంటి పరమాత్మ మనకు అందుబాటు అయినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టే ప్రత్యక్ష ప్రసారంగా అని అంటూ ఉన్నాం. కనుక కనిపిస్తూ ఉన్నదంతా కూడా పరమాత్మ యొక్క ఆ రూపంలోనే మనకు ఆ తత్వం తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకనే పెద్ద చెవులు ఎందుకున్నాయి అంటే అనంతమైనటువంటి జ్ఞాన సారాన్ని స్వీకరించడానికి పెద్ద చెవులు స్వామివారికి ఉండడం విశేషం. అదేవిధంగా చిన్ని కన్నులు, ఆ రెండు కన్నులు అంత చిన్నగా ఎందుకు ఉంటాయి ఆ మహాకాయ స్వరూపుడైనటువంటి పరమాత్మకు అంటే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం సూక్ష్మ దృష్టిని కలిగి ఉండడమని మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి స్వామివారి యొక్క ఆ స్వరూపంలోనే ఒక ఆంతర్యం దాగి ఉన్నది. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి, సూక్ష్మ దృష్టితో చూడాలి అనేటటువంటి నియమాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సందేశాత్మకమైనటువంటి స్వరూపుడే పరమాత్మ. కనుక సర్వ విఘ్నాలు కూడా తొలగిపోతాయి పరమాత్మను మహాగణపతిని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేతనే. కనుకనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుల వారిని అదేవిధంగా ఆరాధన చేస్తారు. స్వామివారు చక్కనైనటువంటి విధి ఆ విలాసాకృతమైనటువంటి స్వరూపం, ప్రకృతిని అంతా కూడా ఏ విధంగా మనం మట్టితో వినాయకుని విగ్రహాన్ని తయారు చేసుకొని చక్కగా అలంకరించుకొని స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ఆ తత్వంలో చూసుకుంటూ మనం ఎంతగానో ఆరాధనాపూర్వకంగా చేస్తాం. అందుకనే ఏ వేదాల పరంగా చూసుకుంటే 56 మంది గణపతులు వేదాల్లో దర్శనమిస్తారు. మరి పురాణాల్లో ఉన్నటువంటి గణపతి ఎవరు అని మనం ఆలోచించినట్లయితే శివపార్వతులు పుట్టినవారు గణపతి అని అనుకుంటే శివపార్వతులు కళ్యాణం జరుపుకునేటప్పుడు అక్కడ శివపార్వతుల కళ్యాణం జరుపుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా గణపతి పూజ ఒకటి చేశారు కదా. అంటే వాళ్ళిద్దరి కళ్యాణానికంటే ముందే శివపార్వతుల యొక్క సంకల్పం ముందే మహాగణపతి యొక్క స్వరూపం ఉన్నది అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ గణపతి గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే వేదాల్లో 56 మంది గణపతుల గురించి మనం తెలుసుకుంటే ఆ తత్వం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వచ్చేటటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. కాబట్టి మహాగణపతి యొక్క తత్వం అనంతమైనటువంటి దైవీకమైనటువంటి ప్రజ్ఞతో రాశీభూతమైనటువంటి కరుణతో ఉంటుంది. కనుక అనంతమైనటువంటి గణాలకు అధిపతి కదా. అందుకనే వేదాల్లో చెబుతూ ఉన్నారు కదా, ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనక్ శృణ్వన్నోతి విశేద సాధనం. ఏ యజ్ఞం జరుగుతున్నా, ఏ హోమం జరుగుతున్నా, ఏ వ్రతం జరుగుతున్నా, ఏ గృహప్రవేశాది కార్యక్రమాలు జరుగుతున్నా, ఏ వివాహాది కార్యక్రమాలు జరుగుతున్నా ఈ మంత్రం చెప్పడం అనేది, ఈ మంత్రంతో మొదలవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పురుషుడు వినాయకుడు, విఘ్ననాయకుడు. కనుకనే ఈ యొక్క తత్వం ఎక్కడ ఉన్నది? వేదాల్లో గణాలన్నిటికీ కూడా గణానాం త్వాం, మొత్తం గణాలు, అష్టవసువులు ఒక గణం అనుకుంటే, ఏకాదశి రుద్రులు ఒక గణమైతే, ద్వాదశ ఆదిత్యులు ఇంకొక గణమైతే, అలా గణాలకు మొత్తం దేవతా గణాలన్నిటికీ కూడా అధిపతి, అష్టదిక్పాలకులు వాళ్ళందరికీ కూడా అధిపతి. కాబట్టి సర్వ సైన్యాధ్యక్షత తానే వహిస్తూ ఉంటాడు, గణాలకు ఆధిపత్యం తానే వహిస్తూ ఉంటాడు, విఘ్నాలను తానే నశింపజేస్తూ ఉంటాడు, అనుగ్రహాన్ని తానే కుమ్మరిస్తూ ఉంటాడు.
ముక్కోటి వేల్పులకు ముఖ్యుడవు నీవే. కాబట్టి ఈనాటి రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా గణపతిని ఆరాధించడం అనేటటువంటి దివ్యమైన ఒక ఆచారం ఉన్నదే. అది గిరిజాభవానికి గారాబు తనయ చవితి రోజు ఎంత చక్కనైనటువంటి పరమాత్మ ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తాడో. అసలు విశ్వరూపం అంటే ఏంటో ఒక్క వినాయక రోజు మాత్రమే, వినాయక చవితి రోజు మాత్రమే మనం దర్శించవచ్చు. ఎందుకంటే ఎంతో సందడైనటువంటి పందిళ్లతోటి ఎంతో హుందాతనంగా యువకులందరూ కూడా కలిసికట్టుగా చక్కగా చందాలు ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకొని చక్కనైనటువంటి ప్రసాదాలతో ఎంతో వైభవోపేతంగా మన ఇంటివాడు కదా గణపతి, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్వరూపం కదా అని మానసికంగా అంత స్థాయిలో స్థిరపడిపోతుంది మనందరికీ కూడా. అలా వీధి వీధులన్నీ కూడా వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడం అనేది, వినాయకుడిని ఆ రకంగా ఆరాధనాపూర్వకంగా ప్రతిబింబించుకోవడం, మనలో ఉన్నటువంటి హృదయావిష్కరణ కోసం రకరకాల రూపాలతో స్వామిని దర్శించుకోవడం అనేది చాలా హుందాగా ఉండేటటువంటి పండగ. అలాంటి పండుగ నాడు ఎలాంటి విశేషాలతో పరమాత్మను స్మరిస్తే మనకు ఆ యొక్క దివ్యమైనటువంటి కరుణ మనకు అబ్బుతుంది. శ్రీ మహాగణపతిం శివకామేశ్వరే సుతం వామాంకాసేన సతేం వహంతం వ్రాతపతిం తామసాదిగుణరహితం తత్వమస్యాదిరూపం విషాణవరశంఖచక్రవ్రీహ్యగ్రపాశోత్పల భూషితదశబాహుయుతం బాలకృష్ణ వినుతం అశేష మహామహిమయుతం సేవకజనకల్పతరుం మూషికవాహనం భుక్తిముక్తిదాయకం గురుం తోషకరం సుగుణాకరం గంభీరం దోషవర్జితం జ్ఞానగమ్యం పరేశం.
Thank you.
ఓం మహాగణాధిపతయే నమో నమః. ముంబై నుంచి మనం వీక్షిస్తూ ఉన్నాం ప్రత్యక్ష ప్రసారంగా. వినాయక చవితి వేడుకలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క బుజ్జి గణపతి యొక్క ఘనమైనటువంటి కైంకర్యాలను, స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి వేడుకను మనస్ఫూర్తిగా ఎంతో సందడైనటువంటి పండుగగా భారతీయ సనాతన ధర్మంలో ఉండడం విశేషవంతమైనటువంటి అంశం. అదిగో సాక్షాత్ బుజ్జినాథుడు ఎంతో చక్కనైనటువంటి శృద్రూపంతో స్వర్ణాభరణాలను ధరించి స్వర్ణ కిరీటంతో పాటు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారు ముంబై నుంచి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. వినాయక చవితి అనగానే మనందరికీ కూడా యువకులకు ముఖ్యంగా ఎంతో సందడి చేసేటటువంటి పండుగగా మనకు గోచరిస్తూ ఉంటుంది. గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి మహాగణపతి ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించకపోయినా గణపతిని ఒక్కరినే ఆరాధిస్తే అందరి దేవతల అనుగ్రహం మనకు నిండుగా మెండుగా పుష్కలంగా లభిస్తుంది. కానీ గణపతిని ఆరాధించకుండా ఏ దేవుణ్ణి ఆరాధించినా అది అసంపూర్ణమైనటువంటి ఒక మన సాధనే అవుతుంది తప్పితే అది సంపూర్ణమైనటువంటి సాధనలోకి పరిగణించబడదు. అలాంటి శక్తి స్వరూపుడే మహాగణపతి. కనుక దేవతలందరినీ కూడా ఆశీర్వదిస్తూ లోకాలన్నింటినీ కూడా పావనం చేస్తూ ఈనాడు మనందరికి కూడా దర్శనం ఇవ్వడానికి స్వామివారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచ వీక్షణంగా ఉన్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలను మనందరం కూడా మన ఇంట్లో జరుగుతూ ఉన్నటువంటి కైంకర్యంగా చూపించేటట్లుగా ఆ బాధ్యత తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. కనుక దేశంలో నలుమూలల ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి స్వామివారి యొక్క వేడుకలు జరుగుతున్నాయో అది ప్రేక్షకులందరికీ కూడా భక్తులందరికీ కూడా సభక్తిపూర్వకంగా వీక్షించేటట్లుగా చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పదన్నమాట. కావున ఆ గొప్పదైనటువంటి ఈ వేడుకలో మనం అందరం కూడా పాల్పంచుకుంటూ ఉన్నామన్నమాట. కనుక మన ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క దివ్యమైన కైంకర్యాన్ని ప్రత్యక్షంగా మనం వీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం మహారాష్ట్రలో ఉన్నట్లుగా, మనం ముంబైలో ఉన్నట్లుగా, లేదా ఎక్కడి నుంచి మనకు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం వస్తుందో అక్కడే ఉన్నట్లుగానే భావన చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈ ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ఉందే ఎంతో చక్కనైనటువంటి బాధ్యత అన్నమాట. కనుక అలాంటి వాతావరణంతో అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక లయ విన్యాసాన్ని చేయిస్తూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కనుక మన శరీరం నుంచి అంతా భగవంతుడిచ్చినదే కదా. భగవంతుని నుంచి ఇచ్చేసినటువంటి సమస్తము కూడా భగవంతునికే సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి భావన ఏదైతే ఉందో అది సంస్కారవంతమైనటువంటి ఉండాలి. ఆ సంస్కారానికి మనం అందరం కూడా తల వంచాలి. సంస్కారానికి తల వంచినప్పుడే మన యొక్క లీలా విశేషాలు, మనలో ఉన్నటువంటి వినాయకుని లీలా విశేషాలు మనతో చేయిస్తాడనమాట. కాబట్టి నాలో ఉన్నాడొకడు, ఊయలలోగుతున్నాడొకడు, మాట్లాడేటప్పుడు కొడుతున్నాడొకడు, నిద్రించేటప్పుడు జోకొడుతున్నాడొకడు, ఆతడే వినాయకుడు బుజ్జి గణపతి. కాబట్టి సర్వసిద్ధులకు కారణమైనటువంటి పరమాత్మ సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇద్దరి భార్యలతో ఎప్పుడూ ఉంటాడా అంటే కాదు. ఆ సిద్ధి బుద్ధి అంటే ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క అనుగ్రహానికే ఆ పేర్లు. కనుక ఆ సిద్ధిని బుద్ధిని మనలో ప్రచోదనం చేసేటటువంటి పరమాత్మ స్వామివారు వినాయకుడు. నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నాయకుడు. అంతేగాక వేదాలలో చెప్పబడినట్టుగా గణాలలో ఉన్నటువంటి గణాధిపతి. కాబట్టి మనం కూడా పురాణాల వరకే నిలిచిపోక వేదాలలో ఉన్నటువంటి అసలైన మూల గణపతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ మూల గణపతికి పురాణాల్లో ఉన్నటువంటి గణపతికి మనం వ్యత్యాసం చెప్పుకోవాలి. ఇక్కడ వాహనంగా ఎలుక ఉన్నట్లే వేదాల్లో ఉన్నటువంటి గణపతి ఎలాంటి స్వరూపంతో ఉంటాడు అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మగా ఉంటూనే ప్రకృతి మండలాలన్నిటినీ ధరించిన వాడిగా ఉంటాడు. కాబట్టి నాసదీ సూక్తంలో ఉన్నట్లుగా మహాశూన్యాన్ని తానంత తాను స్వయం చేత అన్నట్లుగా పుట్టి ఏ విధంగా పరమాత్మ ప్రకటించుకుంటాడో తనంత తాను అలాంటి తత్వం. కావున మనం అర్థం చేసుకోవడానికే జన్మ సరిపోదు. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన సముపార్జన అవసరం.
అలాంటి జ్ఞాన సముపార్జనలో భాగంగా వివేకం అవసరం. అలాంటి వివేకమైనటువంటి ఒక ముందస్తు ప్రయోగాన్ని ఏమంటారంటే సాధన అంటారు. కాబట్టి సాధనలో ఎన్ని రకాలుగా ఉన్నాయో హంగులు ఆర్భాటాలు అవన్నీ కూడా అదంతా కూడా ఒక నెమ్మది తత్వంతో సాగేటటువంటి కైంకర్యంగా మారుతుంది. కనుక మందగమనంతో ఉన్నటువంటి వాడు వినాయకుడు. అంటే సాధనలో వేగం ఉండాలి, ప్రపంచంలో లౌక్య ప్రపంచంలో నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా అంటే ఏంటి? విషయాలలో నెమ్మదిగా ఉండాలి. మనస్సు అంత వేగంగా పనిచేస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటి? మనస్సు అంత వేగంగా పనిచేయడానికి కారణమైన ప్రారంధం కానీ ప్రాప్తం కానీ ఆ రెండే ఉంటాయి. కాబట్టి ప్రారంధంతో కూడినటువంటి మనోవేగాన్ని మనం ఏం చేయాలంటే అరికట్టాలి. ప్రాప్తంతో కూడినటువంటి మనసును మనం అధీనంలోకి ఉంచుకోవాలి, తెచ్చుకోవాలి, స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. అది పరమాత్మ యొక్క దివ్యలీల విశేషాలు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు. అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు. విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. సతతము మదిలో స్మరింపగనిను సకల సౌఖ్యములు సమకూర్చెదవు. సతతము మదిలో ఓం నమో మహాగణాధిపతయే నమో నమః. తిరుచి నుంచి మనం ప్రత్యక్ష వీక్షణంగా చూస్తూ ఉన్నాం స్వామివారి యొక్క అభిషేకాన్ని. ఈ దివ్యమైనటువంటి ఎంత గొప్పగా ఎంత నిండుదనంతో భారతదేశం అంతా కూడా ప్రపంచం నలుమూలలంతా కూడా ఘనాధిపతి అయినట్టు ఘనాలన్నిటికీ అధిపతి అయినటువంటి పరమాత్మ అనేక అవతారాలతో అనేక రూపాలతో మనకు దర్శనమిస్తూ ఎంతో నిండుదనంతో కూడినటువంటి ఉత్సవంగా మనకు ఈనాటి గణపతి ఈనాటి వినాయక చవితి మనకు శోభనిస్తూ ఉన్నది. అందుకనే ప్రకృతి కూడా పులకరిస్తూ చిరుజల్లులు కురిపిస్తూ ఉన్నది అక్కడక్కడ. అంత మాత్రమే కాదు, ప్రకృతి ఎంతో పావనమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కావున అంశ కావున ఈ విధానాలన్నీ కూడా మనలో దర్శనమిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి పరమాత్మ ఎక్కడో లేడు. వినాయకుడు అంటే మనందరి యొక్క హృదయావిష్కరణ గావించినటువంటి పరమాత్మ. మనందరికీ ఎంతో సఖ్యతతో కూడినటువంటి మన శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి గణాలన్నిటికీ అధిపతి అంటే ఆ గణాలన్నీ కూడా మన శరీరంలో కూడా ఉన్నాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యస్య శ్రేహ వైరాగ్యస్య మోక్షస్య షన్నాంభగై తీరేత అంటాం కదా. ఆ ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క అసలైనటువంటి స్వరూపాలు అన్నమాట. అవన్నీ అంటే సంపూర్ణంగా ఉంటాయి పరమాత్మలో. అలాంటి పరమాత్మయే మహాగణాధిపతి. క్షిప్ర ప్రసాదన గజానన సుప్రప్రసన్న సుఖశాంతి వివర్ధన అప్రమేయ పాశాంకుశ స్వధంత
సుప్రభాత కమల మోదక కల్పలతా సహిత షడ్భుజ విలసిత సకల భూతాలయ స్వయం బ్రహ్మన్ వికటరూప విఘ్నరాజ తారక ప్రకటిత దివ్యలీల సుశీల అకుటిల భక్తలోల కృష్ణపాల క్షిప్రప్రసాదన గజానన సుప్రసన్న సుఖశాంతి వివర్ధన. ఎంతటి పరమాత్మ యొక్క దివ్యలీలా విశేషాలుంటే ఇలాంటి కృతులు వస్తాయండి అసలు. కనుక వాగ్గేయకారులందరూ కూడా గణేశ పంచరత్నాలు అనేటటువంటివి ఎంతగానో స్వామివారిని స్తుతించి, అదేవిధంగా శ్రీగణనాథ సింధూరవర్ణ అనేటటువంటి మన కర్ణాటక సంగీత పితామహుడైనటువంటి పురంధరదాసుల వారు కూడా కీర్తించడం, ఆయా స్థాయిలను బట్టి భగవంతుని ఆరాధించడం, విభూతులను బట్టి ప్రేరేపించుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవడం ఎంతో గొప్పదైనటువంటి అంశం అన్నమాట. కావున పరమాత్మ అలాంటివాడు. కనుక విఘ్నేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కథాంశాన్ని మనం ఒక్కసారి గ్రహించినట్లయితే దివ్యమంగళాకారుడు కదా పరమాత్మ. కనుక అలాంటి పరమాత్మను ఎన్ని రకాలుగా మనం పూజించవచ్చు, అన్ని రకాలుగా మనం ఆరాధించవచ్చు. అందుకనే అంటున్నారు, సుముఖాయ గణాధిపాయ ఉమాపుత్రాయ గజాననాయ హరసూనవే లంబోదరాయ గుహాగ్రజాయ గజకర్ణాయ ఏకదంతాయ వికటాయ భిన్నదంతాయ వటవే సర్వేశ్వరాయ పాలచంద్రాయ హేరంభాయ శూర్పకర్ణాయ సురాగ్రజాయ ఇభవక్త్రాయ వినాయకాయ సురసేవితాయ కపిలాయ గజాననాయ గణాధ్యక్షాయ, ఇట్లా ఎన్ని రకాలుగా పేర్లు స్వామివారి యొక్క పేర్లు చెప్తూ ఉంటే మొత్తం గణాలన్నిటికీ అధిపతి అనేటటువంటి అంశతోనే వచ్చినట్లయితే ఎంతో వైశిష్ట్యంగా ఉంటుందన్నమాట. కనుక శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త్ర మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివ సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు కండంబు నీ 4 హస్తంబులు నీ కలాలంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాస్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగా నీ శ్రీ గ్రంథమున్ కుంకుమం వక్ష తలాబ్జములున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్ మల్చి దూర్వంబులం తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నింటి పండ్లున్ మరిన్ మంచివై నిక్షు కండంబులన్ రేగు పండ్లండన్ వడల్ నేయి బూరెల్ మరిల్ గోధుమ మప్పంబుల్ పున్గుల్ పోరెలున్ గారెలున్ చొక్కమౌ చెల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నాను బియ్యంబు నామ్రంబు బెల్వంబు మేల్ బంగరు పల్లెమందుంచి నైవేద్యముం పంచనీ రాజంబునన్ నమస్కారములు చేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపకే యన్య దైవంబులన్ ప్రార్థనంబులను చేసి కాంచనంబులకే ఇన్ముదా గోరుచందంబుగాదే మహాదేవ యో భక్త మందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాసాను దాసుండ శ్రీదంత రాజాన్వయుండ రామాభిదాసుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రీయనింపజే శ్రీమంతు గంజూచి హృత్పద్మ సింహాసనారూఢత నిలిపి కాపాడుటేగాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు విద్యయు పాడియు ఆ విధంగా అనుగ్రహించు పరమాత్మ అని ఇక్కడ మనం వేడుకుంటూ ఉన్నాం. సంకటహరణ గణేశమాశ్రయే సంకటహరణ గణేశమాశ్రయే సంకటహరణ గణేశమాశ్రయే సంకటహరణ గణేశమాశ్రయే శంకరసూను సకల సిద్ధిదం సంకటహరణ గణేశమాశ్రయే శంకరసూను
सकलसिद्धिदं सङ्कटहरण गणेशमाश्रये शङ्करसूनु सकलसिद्धिदं सङ्कटहरण गणेशमाश्रये शङ्करसूनु सकलसिद्धिदं सङ्कटहरण पङ्कजनाभादि प्रकीर्तितं पङ्कजनाभादि प्रकीर्तितं पङ्कजनाभादि प्रकीर्तितं अहङ्कारादि अवगुणदूरं पङ्कजनाभादि प्रकीर्तितं अहङ्कारादि अवगुणदूरम् अहङ्कारादि अवगुणदूरं सङ्कटहरण शशिधरमकुटं षड्भुजसहितं शशिधरमकुटं षड्भुजसहितं रसमयललितकलादिविनोदं शशिधरमकुटं षड्भुजसहितं रसमयललितकलादिविनोदं शशिधरमकुटं षड्भुजसहितं रसमयललितकलादिविनोदं वशीकृतसकल वरयोगीशं कुशलप्रदं कृष्णगानप्रियं वशीकृतसकल वरयोगीशं कुशलप्रदं कृष्णगानप्रियं सङ्कटहरण गणेशमाश्रये शङ्करसूनु सकलसिद्धिदम्। ఓం మహాగణాధిపతయే నమో నమః. విఘ్నరాజుడైనటువంటి పరమాత్మ విఘ్నేశ్వరుడు వినాయకుడు చక్కనైనటువంటి అభిషేకించుకుంటూ ఉన్నటువంటి ఆ తీరును మనం చూస్తూ ఉంటే అనంత లోకాలలో ఉన్నటువంటి శక్తి ఒక్క చోటగా ఒక కేంద్ర బింబంగా కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకనే వేదాల్లో ఎక్కడ కూడా శివలింగము అంటే మనకు లింగము అంటే చిహ్నము అని అర్థం. అంటే చిహ్నము ముద్రిక గుర్తు అని అర్థం. దేనికి గుర్తు అంటే పరమాత్మకు గుర్తు, అనంత తత్వానికి గుర్తు. అనంత తత్వానికి గుర్తుగా ఉన్నటువంటి పరమాత్మకు మనం అభిషేకం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక రూపం అంటూ ఉంది అంటే ఆ రూపంలోకి అనంతతత్వాన్ని ఆవాహన చేయడం అంటే భావన చేయడం. ఉదాహరణకు గంగేచ యమునేచ అని మనం గంగా సమస్త నదుల యొక్క సారాన్ని పవిత్రతను ఒక కలశంలోకి ఏ విధంగా ఆవాహన చేస్తామో ఆ విధంగానే ఒక చిన్న బిందు మాత్రం చేత దాన్ని ఆధారం చేసుకొని పరమాత్మ ఇదిగో ఈ బిందు స్వరూపంలో ఉంటాడు అంగుష్ట మాత్రేన, అది కూడా బొటన వ్రేలంతలో స్వామివారిని దర్శించుకోవడం అన్నమాట. కావున విగ్రహం ఎంత సూక్ష్మంగా ఉంటే అంత అనంతమైనటువంటి తత్వం మనకు అవగతం అవుతుందని అర్థం అన్నమాట. కనుక విగ్రహం ఎంత సూక్ష్మంగా ఉంటే, ఎంత నెమ్మదిగా ఉంటే మనకు అంత అనంత తత్వాన్ని దాంట్లో
చూసేటటువంటి కోణం సూక్ష్మ కోణంగా మారుతుంది, సూక్ష్మ దృష్టికోణంగా మనకు మారుతుందన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. కనుక పరమాత్మ యొక్క స్థితి ఎన్ని రకాలుగా మనకు ఆవశ్యమవుతుంది అని అంటే, దృశ్య రూపంగా మనం దర్శించినంత మాత్రం చేతనే మన కన్నులకు ఎంతో అద్వితీయ పాత్రను పోషించేటటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి సాహిత్యాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడనమాట. కనుక కన్నులు చూస్తూ ఉన్నాయి, కన్నులకు మాట లేదు, ఇది ఎలా ఉంది చెప్పడానికి వీలు లేదు. కనుక వాక్కుకు కన్నులు లేవు, ఎందుకంటే ఇది చూసి ఇలా చెప్పడానికి వీలుగా ఒకదానికొకటి. ఆ విధంగానే పరమాత్మ అన్నింటికీ అంటిపెట్టుకుని ఉన్నాడు. అన్నింటికీ అంటిపెట్టుకుని ఉండేటటువంటి తత్వం ఒక్కసారి ప్రకటితమైతే అదే గానాధిపత్యం. అందుకనే గణపతిని ఆరాధించే వాళ్ళందరినీ కూడా గానపత్యులు అంటారు. గానపత్యలోకము అంటే అది చాలా సుందరమైనటువంటిది, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వైదిక గమనంతో సాగుతూ ఉంటుంది. కనుక స్వామివారికి అనంతమైనటువంటి గుణగణాలన్నిటికీ కూడా స్వామి అధిపతి కాబట్టి, మనలో ఏదైనా కాని గుణం ఏదైనా ఉన్నా స్వామి ఈ రోజు నుంచైనా సరే నాకు ఇలాంటి గుణాన్ని నాకు ప్రకటింపజేయి అని చెప్పే విధానం ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. కనుక మన యొక్క సంస్కారాలన్నీ కూడా భగవంతుని దగ్గర మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. భగవంతుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే, స్వామి నాలో ఉన్నటువంటి ఈ లీలా విశేషాలు దేనివల్ల వస్తున్నాయి స్వామి, ప్రకటితం అవుతున్నాయి స్వామి, అసలు దేనివల్ల నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి స్వామి, దేనివల్ల నాకు ఈ యొక్క సందర్భాలని ఇలా కొడుతున్నాయి స్వామి అని మనం అర్థం చేసుకుంటే మనకు అక్కడ అర్థమవుతుందన్నమాట మనం ఎక్కడున్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము అని. కనుకనే ఎన్నో రకాలుగా కీర్తించేటటువంటి పరమాత్మ, ఎన్నో రకాలుగా భావన చేసేటటువంటి మనము, అన్ని రకాలుగా ఉండేటటువంటి వైనాన్ని మనం చూస్తే స్వామివారి యొక్క లీలా విశేషాదులన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి మనలో అని మనకు అర్థమవుతుంది. అంటే కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాలుకకు రుచిగా ఎన్ని రకాలుగా ఉన్నా పరమాత్మ యొక్క అనుగ్రహం ఈ విధంగా ఉంది అని అంటే మనకు ఆ రకమైనటువంటి ఆస్కారాలు ఉంటాయన్నమాట మనలో ఉన్నటువంటి వైనం అన్నమాట. కనుక ఈ తత్వాలన్నీ కూడా ఎక్కడుంటాయి, అనంతమైనటువంటి ఈ తత్వాలన్నీ ఎక్కడున్నాయి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కనుక ఈ దివ్యలీలా విశేషాదుల చేత పరమాత్మ ఎన్నో రకాలుగా కీర్తించబడుతూ మనందరి చేత భక్తి విశేషాదులను పొందుతూ స్వామి అనుగ్రహం అనేటటువంటి విశేషాన్ని కుమ్మరిస్తూ क्षिप्रप्रसादन गजानन क्षिप्रप्रसादन गजानन क्षिप्रप्रसादन गजानन क्षिप्रप्रसादन गजानन क्षिप्रप्रसादन गजानन सुप्रसन्न सुख शांति विवर्धन 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 क्षिप्रप्रसादन गजानन अप्रमेय पाशांकुशसदन्त अप्रमेय पाशांकुशसदन्त अप्रमेय पाशांकुशसदन्त सुप्रभात कमल मोदक कल्पलक सहित षड्भुज विलसित क्षिप्रप्रसादन गजानन अप्रमेय
पाशाङ्कुशस्वदन्त सुप्रभातकमल मोदककल्पलकसहित षड्भुज विलसित क्षिप्रप्रसादन गजानना सुप्रसन्न सुख शान्ति विवर्धन क्षिप्रप्रसादन गजानना सकल भूतालय स्वयं ब्रह्मन् विकटरूप विघ्नराजतारक सकल भूतालय स्वयं ब्रह्मन् विकटरूप विघ्नराजतारक सकल भूतालय विकटरूप विघ्नराजतारक प्रकटित दिव्यलील सुशील अकुटिल भक्तलोल कृष्णपाल प्रकटित दिव्यलील सुशील अकुटिल भक्तलोल कृष्णपाल क्षिप्र प्रसादन गजानना सुप्रसन्न सुख शान्ति विवर्धन क्षिप्र प्रसादन गजानना గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు 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 గణనాయక శివుని పూజారంభమున చేసి సారంభుగాను మీకు శరణంటిరా హేరంబ శివుని పూజ ఆరంభమున చేసి సారంభుగాను మీకు శరణంటిరా శరణు 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 గణనాయక
వెలసిన నీ పాదముల సేవ చేసేను అదియు తెలిసి నిర్విఘ్నమైన తెలివియరా. వెలసిన నీ పాదముల సేవ చేసేను అదియు తెలిసి నిర్విఘ్నమైన తెలివియరా. నిరతము భక్తితోను నిన్ను నే భజించేను, నిరతము భక్తితోను నిన్ను నే భజించేను, పరగనా జిహ్వయందు ప్రబలించరా, పరగనా జిహ్వయందు ప్రబలించరా. శరణు శరణు. ఓం నమో మహాగణాధిపతయే నమో నమః. లాల్బాగ్ ముంబై నుండి మనం ప్రత్యక్షంగా ఈ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చూస్తూ ఉన్నాం. దేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వామివారు దర్శనం ఇచ్చేటటువంటి ఆ వైనాన్ని చూస్తూ ఉంటే ఏ ప్రాంతీయులైనా సరే భక్తి అనేటటువంటి ఒక పుష్పమాలికా పరిమళం అనేటటువంటిది సహజంగానే మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక స్వామివారు ఇందాక చూసినటువంటి స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే, అనుగ్రహానికి పాత్ర పోషించేటటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, సద్భక్తి కోసం. సద్భక్తి అంటే ఇక్కడ ఆత్మను మనసును ఏకం చేసి పరమాత్మకు వడ్డించేటటువంటి తీరును స్వచ్ఛమైనటువంటి భక్తిగా పరిగణించేటటువంటి ప్రార్థనా రూపంలో ఉంటుందన్నమాట. కనుక అనేకమైనటువంటి జీవులన్నిటినీ కూడా ఆ విధంగానే పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఎన్ని రకాలుగా మనం సిద్ధింపబులనుకున్నా పువ్వులను నినుగొల్తు, పుష్పాల నినుగొల్తు, గంధాల నినుగొల్తు, కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మును పర్వమున దేవ గణపతికి నిపుడు. స్వామి ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు బోకైన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు. ఆ విధంగా స్వామివారిని అనేక రకాలుగా కీర్తించినటువంటి వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగ మనమును నీయందే నే నిలిపి ఎక్కువగు పూజలాలింపజేతు. ఓ పరమాత్మ, మల్లెలా మొల్లలా మంచి సంపెంగల చల్లనైన గంధసారములను ఉల్లమలరగా మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగానే చేతు కోరి విఘ్నేశ దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడకు దేవగణపతికి నిపుడు. ఆ రకంగా పరమాత్మను ఆరాధన చేయాలి. అందుకనే స్తుతులు, స్తోత్రాలు, సూక్తాలు అంటారు. వేదాల్లో ఎక్కువగా సూక్తాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఋగ్వేదం మొత్తం కూడా సూక్తాల సారం. అంటే ఇంద్ర సూక్తమని, వరుణ సూక్తమని, అగ్ని సూక్తమని, నాసదీ సూక్తమని, పురుష సూక్తమని, శ్రీ సూక్తమని, సరస్వతి సూక్తమని, గణపతి సూక్తమని, ఇలా సూక్తాల సారమే ఋగ్వేదం కదా. అలాంటి సూక్తాలు అంటే స్తుతించేటటువంటివి అన్నమాట. అంటే దేవతలు సైతం స్తుతించినవి. ద్రష్ట, దృష్టి, దృశ్యం అనే మూడు ఉంటాయి కదా. కాబట్టి మంత్రద్రష్టలు అనేటటువంటి వారు మంత్రాన్ని దర్శించి ఏ విధంగా అయితే ప్రపంచానికి అందించారో, మానవ లోకానికి అందించారో, ఆ దృష్టీకరణ కాబడినటువంటి మంత్రాలన్నీ కూడా ఈ సృష్టి మొత్తం ఏ విధంగా సారించబడుతూ ఉన్నాయి అంటే అది విశ్వాసాన్ని బట్టి ఉంటాయి. కనుక స్తుతులు, స్తోత్రాలు, ఈ మంత్రాలన్నీ కూడా స్తోత్రాలు. ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానిని మంత్రం అంటారు. అలాంటి మంత్ర సమానమైనటువంటి స్వరూపుడే పరమాత్మ వినాయకుడు, విఘ్నేశ్వరుడు. కనుక సర్వ విఘ్నాలకు అధిపతి అంటే విఘ్నాలను పోగొట్టేటటువంటి వాడు కనుక విఘ్నాధిపతి, విఘ్నరాజా అంటున్నారు. కనుక స్వామివారిని మనం గట్టిగా ఆ పాదాలను పట్టుకొని స్వామి ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటే ఆ క్షణమే మనకు సమాధానం దొరుకుతుంది. ఎంత నమ్మాలి అంటే 20%, 30%, 40%, 90% అని కాదు. అపారమైనటువంటి నమ్మకానికి ప్రతీకగా ఉన్నటువంటి 100% స్వామి ఇది నా పరిస్థితి అని శరణాగతి తత్వంతో భావన చేస్తే ఆ నయన మనోహరుడు ఎప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడనమాట. కావున చతుర్భుజుడైనటువంటి వినాయకుడు, విఘ్నరాజైనటువంటి గణపతి దేవుడు ఈనాటి రోజున
లాల్బాగ్ ముంబై నుండి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఆ యొక్క అలంకరణతో, ఎంతో వైశిష్ట్యమైనటువంటి భక్త బృందంతో, కనువిందు గొలిపేటటువంటి ఆలయ మంటపాలతో, అద్వితీయమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రాజగోపురాలతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించడమే గాక ఎంతో రాజదర్బారుగా ఉన్నటువంటి పరమాత్మ చతుర్ముఖుడై చతుర్ముఖ బ్రహ్మ కూడా ఎప్పుడూ కూడా స్మరించేటట్లుగా, చతుర్ముఖ బ్రహ్మ కూడా ఎప్పుడూ కూడా స్తుతించేటందుకు వీలుగా ఉన్నటువంటి స్వరూపంగా గణపతిని మనం దర్శింపజేస్తూ ఉన్నాం. కనుక ఈ నయన మనోహరత్వం అనేది ఎక్కడిది అంటే అది వేదాల్లో పరిమళించేటటువంటి, వేద మంత్రాలతో పరిమళించేటటువంటి శబ్దార్థము. కనుక ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. అందుకని బాలగణపతిం భావయే బాలకృష్ణ వరదం భవహరణం బాలార్క నిభం బ్రహ్మరూపిణీం కాలాతీతం కలుష విదూరం కరస్థ మోదకం కదలీ ఫలాదిధర చతుర్భుజం దయాభరితం సురకిన్నరభూసురవర గీతం గిరిజా వామాంకాసీనం. ఆ విధంగా పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తుల యొక్క విశేషాలను ఎప్పుడూ కూడా స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలలో భాగంగా చూసుకుంటూ భక్తులందరూ కూడా నా బిడ్డలే అనేటటువంటి భావంతో ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి పరమాత్మ మనకు దర్శనం ఇచ్చేటటువంటి వైనం కూడా అలాగే ఉంటుంది. కనుక మనమందరం కూడా ఒకే భావంతో పరమాత్మను సామూహికంగా అర్చన చేయడం, భజన చేయడం, ఆరాధించడం అనేటటువంటిది మరింత ఫలితాన్ని ఇస్తుందని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. సంకటహరణ గణేశ మాత్రయే సంకటహరణ గణేశమాశ్రయే శంకర సూనుం సకల సిద్ధిదం పంకజనాభాది ప్రకీర్తితం అహంకారాది అవగుణ దూరం శశిధర మకుటం షడ్భుజ సహితం రసమయ లలిత కళాది వినోదం వశీకృత సకల వర యోగీశం కుశలప్రదం కృష్ణగానప్రియం సంకటహరణ గణేశమాశ్రయే శంకర సూనుం సకల సిద్ధిదం అని ఆ విధంగా భగవంతుణ్ణి మనం ఆరాధనాపూర్వకంగా చూడాలన్నమాట. కాబట్టి ఆ తత్వం ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ తత్వం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే అది మనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే మనకు సువిశాలమైనటువంటి ఈ యొక్క జన్మ పరంపరలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకనే గీతాచార్యుడు అంటూ ఉన్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైనటువంటి మానవుడు అనేక జన్మలెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమును అందుచున్నాడు అని చెబుతూ ఉన్నాడు కదా గీతాచార్యుడు. మరి ఆ విధంగా అనేక జన్మలెత్తిన పిమ్మట ఎన్నో జన్మలెత్తాం, ఎన్నో జన్మలు చవి చూస్తూ ఉన్నాం. ఆ మాయా ప్రపంచాలన్నీ రాజ్యమేలి మాయా ప్రపంచాలలో కొట్టుమిట్టాడుతూ మాయంతా నిజమని అనుకుంటూ భ్రమ చెందుతూ మన యొక్క జీవిత విశేషాలన్నిటిని కూడా ఒకచోట మభ్యపెట్టుకుంటూ మనకు మనమే ఆ విధంగా జీవిస్తూ ఉన్నాం. కనుక మనలోని ఆంతర్యాన్ని మనమే గ్రహిస్తూ మనలో ఉన్నటువంటి ఆ చింతను, ఆత్మచింతను మనమే పరమాత్మ వైపుకు రప్పించుకుంటూ పరమాత్మ వైపు కుమ్మరిస్తూ ఈ యొక్క విలాసాకృతమైనటువంటి ప్రపంచంలో పరమాత్మను మనం ప్రత్యేకమైనటువంటి అంశగా భావన చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క జగద్లీల అర్థమవుతుందన్నమాట. అనంత గుణధాముడైనటువంటి పరమాత్మ గుణాలకు అతీతుడై ఉండి కూడా జీవులను గుణాలలో ప్రేరేపించి గుణాలతో నడిపిస్తూ ఉంటాడు. అది విశేషవంతమైనటువంటి ఒక మాయ. ఆ మాయకు లీల అని పేరు. అలాంటి లీలలన్నిటినో అలంకరణగా ఉంచుకున్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మయే నేటి మన బుజ్జి గణపతి, సిద్ధి గణపతి, యోగ గణపతి. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఖైరతాబాద్ నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నగరం నుంచి ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కసారి దర్శించినట్లయితే ప్రపంచమంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కసారి చూడడానికి ఉత్సాహం చూపిస్తారనమాట. అది ఈ విధంగా ప్రత్యక్ష మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదా నేరుగానే స్వామివారిని చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అంతటి ఒక విశ్వరూపం
విశ్వరూపాన్ని చూపిస్తున్నాడా మహాగణపతి అన్నట్లుగా ఆ ఆకారం అలా ఉంటుంది. కాబట్టి అనంత ఆకారాత్మకమైనటువంటి పరమాత్మ ఈ రకంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడనమాట. కావున పరమాత్మ ఆకాశానికి నిచ్చెనేసేటట్లుగా, ఇదిగో అనంతతత్వం, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నదంతా నేనే అన్నట్లుగా పరమాత్మ చూస్తూ ఉన్నాడనమాట, మనకు దర్శనమిస్తూ ఉన్నాడనమాట. కనుక ఎన్నో రకాలుగా మనం భావన చేస్తే, ఎన్నో రకాలుగా ఎన్నో జన్మల్లో మనం ఈ రకమైనటువంటి ఆర్భాటాలను, ఈ రకమైనటువంటి భక్తి విశేషాలను మనం స్వామివారి పట్ల చూపించినట్లయితే అవన్నీ కూడా కలిపి మనకు ఒక్కసారిగా దర్శనమిస్తాయన్నమాట. అవన్నీ ఆ లీలా విశేషాలన్నీ కూడా ఒక్కచోట కూర్చబడి పేర్చబడి స్వామివారు మనకు దర్శనమిస్తారనమాట. గణాలలో ప్రథముడవు నీవు, తొలి పూజ అందుకొను దొర నీవు దేవా. నిన్ను తలచిన ఎడల శాంతి మాకయ్యా, నిన్ను కొలిచిన ఎడల నిర్విఘ్నమయ్యా. నువ్వు చెంత మాకుండ మాకేమి చింత, తలచి ప్రారంభింప కలుగు ఫలితాలు. నిన్ను విస్మరింపక వేడదము మేము, వినుతు చేసిన వాడు విజయుడవుతాడు. భావించదను నిన్ను దీవించు మమ్ము, జగములన్నిటిలోన సరిజోడు లేడు. బుద్ధు రూపము నీది గుణములకు కొండ, దేహము కొంచెము దయ ఎంతో ఘనము. ఘనము నీ చరితము, ఘనము నీ యశము, వశము విశ్వము నీకు వారణావదన. గణములకు నాథుడవు, గణసేవితుడవు, సకల లోకాలచే సంభావితుడవు. భువనమోహనుడవు, భవహారకుడవు, విద్యలకు బుద్ధులకు వినుతింతు నిన్ను. బ్రహ్మచారివి నీవు, భక్త జనకుడవు, గరిక పూజలు మెచ్చు ఘనత నీదేలే. పత్రి పూజలు నీకు పరమ ప్రియమయ్యా, గడ్డి పూలను కూడా గౌరవించేవు. ఏనుగు ముఖముతో ఎలుక నెక్కేవు, సమదృష్టి కలిగిన స్వామివి నీవు. కల్ల కపటము లేని పిల్లారి సామి, చిన్నారి బాలలకు అన్నయ్య నీవు. పేద పూజలు మెచ్చు పెన్నిధివి దేవా, కోటి వేల్పులకు ముఖ్యుడవు నీవే. మొదటి పూజలు నీవి ముద్దుల గణేశ, గిరిజా భవానికి గారాభుతనయ. నిర్విఘ్న ప్రాప్తికై నిన్ను ప్రార్థింతు, కార్యసిద్ధిని కోరి కొలిచేము నిన్ను.
విజయము కోరుచు వినుతింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా వక్రతుండా నీకు వందన శతము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా హేరంబుడా నీకు 1000 దండాలు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను నమ్మినవాడ నీవారమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కాపాడరావయ్య కారుణ్య నిలయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా బుద్ధిదాయక గణప విద్యలీవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సిద్ధి వినాయక సిరులీయవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అక్షయ వినాయక రక్షించవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దేవలంబోదర దీవించు మమ్ము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కృత్తివాసాగ్రజ కోరికలు తీర్చు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఏకదంతానాదు శోకములు బాపు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సుముఖనామక దేవ సుఖము కరుణించు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విముఖనామక దేవ దీర్ఘాయులిమ్ము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ప్రముఖనామక దేవ ప్రార్థనలు వినుము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దేవదేవా నిన్ను ప్రార్థింతుమెప్పుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పత్రములు ఇచ్చి నిన్ను ప్రస్తుతించేను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పుష్పములు అర్పించి పూజింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఫలములు అందించి ప్రార్థింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తోయములు అర్పించి ధ్యానింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పత్రితో పూజించి ప్రణతులర్పింతు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గరికతో పూజించి గరిమ పొగిడేను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నారికేళము నీకు నైవేద్యమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కుడుములు ఉండ్రాళ్ళు కడుపార తినరా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఇక్షుకండములను ఇచ్చేను నీకు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా రక్షించు రక్షించు రజతగిరి బాల ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఓం నమో మహాగణాధిపతయే నమో నిగమ నమః. పఠనము పిల్లయార్ పట్టి నుండి మనం ప్రత్యక్ష వీక్షణంగా నీ స్వామివారి గుణగానమే యొక్క నిత్య యజ్ఞము వినాయక చవితి సందర్భంగా ఈ పర్వదినం నాడు ఎంతో సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఈ నిత్యవ్రతమయ్యా యొక్క ఓ బొజ్జ గణపయ్య స్వామివారి లీలా విశేషాలతో నీ ధ్యానమే నాకు దర్శిస్తూ ఉన్నాం. నిజమైన ధనము ఎంతో చక్కనైనటువంటి స్వామివారి యొక్క సురద్రూపాన్ని చూడడానికి దేవతలందరూ కూడా ఎంతగానో పరితపిస్తూ ఉంటారనడంలో ఇదొక ప్రత్యేకాంశమైనటువంటి సందర్భం. ఎంతో సువిశాలమైనటువంటి ఈ విశ్వంలో స్వామివారు ఎలా ఉన్నారు అంటే ఎంతో చక్కనైనటువంటి సుందరాకృతితో ఉన్నటువంటి వాడై పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక ఆ శరభం అంటే సింహాన్ని సైతం మింగేటటువంటి శక్తి కలిగినటువంటి ఆకారం ఉన్నదాన్ని శరభం అంటారు. అలాంటి శరభం లేనిదే ఏ ఆలయము ఉండదు. చూశారా, ఏ ఆలయము కూడా రథాలకు కావచ్చు, గోపురాలకు కావచ్చు, స్తంభాలకు కావచ్చు శరభాకృతిలో ఉన్నటువంటి స్వరూపాలను ఎందుకు ఎక్కువ పెడతారు అంటే సమస్త జీవరాశులలో అతి గంభీరమైనటువంటి రాజసోపేతమైనటువంటి జంతువుగా శరభం ఉంటుంది కాబట్టి గోపురాలకు ఆ యొక్క ఆకారాన్ని పెట్టడం విశేషం. స్వామివారు ఎంతో సుందరమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి స్వర్ణభరితంగా మనకు కనిపిస్తున్నటువంటి వారు బుజ్జి గణపతి, సిద్ధి బుద్ధి సహితమైనటువంటి వినాయకుడు ఎంతో వైవిధ్యభరితమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. దేవలోకాలన్నిటినీ పావనం చేసేటటువంటి వాడు పరమాత్మ. కనుక గణపతి దేవుణ్ణి పట్టుకుంటే ఇంకా అందరి దేవుళ్ళ వశము, అందరి దేవుళ్ళు మనలో అవాహనం అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కనుక ఆ కథనాలన్నీ మనం ఒక్కసారి చూసుకుంటే ఆ వినాయకుని యొక్క ఉత్పత్తి అంటే ఏంటి? వేదాల్లో ఉంటుంది. ఓ జీవుల్లారా ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము.
ఇంద్రుని వృద్ధి చేసుకొను అంటే అర్థం ఏంటి? వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసుడు నాశనం అవుతాడని అర్థం. అంటే వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం అంటే అర్థం ఏంటి అంటే ఇంద్రుని వృద్ధి చేసుకోవడం మన శరీరంలో. అలాంటి ఇంద్రుణ్ణి ఒకానొక సందర్భంలో వినాయకుడిని కూడా ఇంద్రునిగానే పోలుస్తారనమాట. ఎందుకంటే రామావతారంలో రాముని కూడా కీర్తియందు దేవేంద్రుని సముడు అంటారు కదా. శ్రీకృష్ణుని కూడా ఆ యొక్క వేగాన్ని ఇంద్రునితో పోలుస్తారు ఒక సందర్భంలో. అలా ఇంద్రునికి అతీతంగా కాకపోయినా ఇంద్రునితో సమానంగా పోలుస్తారు కదా. ఇంద్రుడు అంటే ఇక్కడ పురాణాల్లో ఉండేటటువంటి ఇంద్రుడు కాదు. ఇంద్రుడిని రకరకాలుగా చేయడం అది సమంజసం కాదు. పురాణాల్లో ఎవరి మస్తకాన్ని తగ్గట్టుగా వాళ్ళలా క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజానికి వేదాల్లో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్ర సూక్తం అని ఉంటుంది. అంటే ఎక్కడ ఏ రామాయణం అంతా వెతికి చూస్తే ఇంద్రుని కంటే గొప్పవాడు అని ఎక్కడా ఉండదు. ఇంద్రునితో సమానమైన కీర్తి కలిగిన, ఇంద్రునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన, ఇంద్రునితో సమానమైనటువంటి అందం కలిగిన అని చెబుతారు. కానీ ఇంద్రునికి అతీతంగా ఎక్కడ చూపించడు. ఇక్కడ ఇంద్ర అంటే పరమాత్మ అని అర్థం అన్నమాట. కనుక అలాంటి విశేషాలన్నీ ఎక్కడుంటాయి? పురాణాల్లో ఉండవు, వేదాల్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఇంద్రుని వృద్ధి చేసుకోమని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. శరీరంలో ఇంద్రుని వృద్ధి చేసుకుంటే ధనాలకు అధిపతిగా తానే ఉన్నాడనే విషయం ఒకానొక సందర్భంలో మనకు తెలుస్తూ ఉన్నది. కనుక మనకు అనంతమైనటువంటి జ్ఞానసారం ఎక్కడ ఉందంటే వేదాల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఎలుక వాహనం ఎక్కినటువంటి పరమాత్మ ఎంతో గాంభీర్యమైనటువంటి గమనంతో అనుగ్రహించడానికి ఆ విధంగా సంసిద్ధుడైనటువంటి పరమాత్మ వినాయకుడు. కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగు పిండిని ఒక బాలునిగా చేసి ప్రాణము నొసంగి సింహద్వారమునకు కాపలాగా ఉంచెను. ఆ తర్వాత స్నానానంతరం పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు ఆ గమనమునకు నిరీక్షించుచుండే. అక్షయ వినాయక రక్షించవయ్యా, దేవలంబోదరా దీవించు మమ్ము, కృత్తివాసాగ్రజ కోరికలు తీర్చు, ఏకదంతానాదు శోకములు బాపు, సుముఖనామక దేవ సుఖము కరుణించు, ద్విముఖనామక దేవ దీర్ఘాయులిమ్ము, ప్రముఖనామక దేవ ప్రార్థనలు వినుము, దేవదేవా నిన్ను ప్రార్థింతుమెప్పుడు, పత్రములు ఇచ్చి నిన్ను ప్రస్తుతించేను, పుష్పములు అర్పించి పూజింతు నిన్ను, ఫలములు అందించి ప్రార్థింతు నిన్ను, తోయములు అర్పించి ధ్యానింతు నిన్ను, పత్రితో పూజించి ప్రణతులర్పింతు, గరికతో పూజించి గరిమ పొగిడేను, నారికేళము నీకు నైవేద్యమయ్యా, కుడుములు ఉండ్రాళ్ళు కడుపార తినరా, ఇక్షుకండములను ఇచ్చేను నీకు, రక్షించు రక్షించు రజతగిరి బాల, నీ నామ పఠనమే నిగమ పఠనము, నీ గుణగానమే నిత్య యజ్ఞము, నీ కథాశ్రవణమే నిత్యవ్రతమయ్యా, నీ ధ్యానమే నాకు నిజమైన ధనము, నిన్ను తలచని క్షణము నిష్ప్రయోజనము, నిన్ను కొలవని బ్రతుకు నిష్ఫలము స్వామి,
నిన్ను పాడనివాడు నిష్క్రియాపరుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దయను పొందనివాడు నిర్దయాపరుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను నమ్మనివాడు నీతి బాహ్యుండు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దయచూడు దయచూడు దాక్షిణ్య హృదయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గంగాధరుడు తండ్రి కరుణా సముద్ర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా చంద్రచూడు తండ్రి చల్లని తండ్రి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా స్మరహరుడు జనకుడు జితకుసుమాస్త్ర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నగతనయ నీ తల్లి నగరాజధీర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా షణ్ముఖుడు సోదరుడు షడ్వర్గరహిత ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా మూషికము వాహనము ఓ మహాకాయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా లోకత్రయార్చిత త్రిగుణ విదూర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ప్రణవస్వరూపుడా ప్రజ్ఞానపూర్ణ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సిద్ధి బుద్ధినాద సిద్ధ సేవితుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీకు నీవే సాటి వెల్పుల మేటి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా చిన్ని పాదాలకు చేసేము ప్రణతి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దివ్య జానువులకు కైమోట్పులయ్యా ఆ రకంగా కోపావేశుండై త్రిశూలముచే బాలుని కంఠంబు దునిమి లోనికేగను కదా. ఆ కథనం ప్రకారం మనం ఒకసారి గ్రహించినట్లయితే అంత పార్వతీదేవి భర్తనుగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించే వారిరువురు కూడా పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగం వచ్చే. అంత మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరస్సు ఆ బాలునికి అతికించి ప్రాణమసంగి గజాననుండని నామకరణము చేశాను. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడు అను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. అక్కడ అనింజుడు అనేటటువంటి ఎలక ఆ యొక్క మూషికము ఎంత గొప్ప విశేషంగా మనకు గోచరిస్తుందో చూస్తూ ఉన్నాం కదా. కనుక స్వామివారికి వాహనము అంటేనే ఎంత వైశిష్ట్యంగా ఉన్నదో గమనించాలి అక్కడ. కాబట్టి సాధకులైనటువంటి వారికి ఇదొక ప్రతిజ్ఞ. నీ బంటు నేనయ్యా సర్వకర్తవు నీవు సర్వనేత్రుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అవ్యక్తుడవు నీవు అగ్రగామివిలే ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విఘ్నకర్తవు నీవు విఘ్నహర్తవులే ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విఘ్నరాజువు నీవు విశ్వనేత్రుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా శాశ్వతుడవు నీవు వాక్పతివి నీవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీవు సర్వజ్ఞుడవు నీవు మా గురువు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కుంజర భంజన అంజలులు నీకు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తపములు మాకేల తల్లి